ప్రైజ్ ద లార్డ్ పిల్లలు. ఈరోజు మనం ఒక స్టోరీ నేర్చుకుందాం. అదే క్రో అండ్ డవ్. కనబడుతుందా మీకు? క్రో అంటే తెలుసా? చూడండి క్రో ఎలా ఉంటుందో. ఒకరోజు ఒక క్రో అక్కడ ఉంది. దానికి చాలా రోజుల నుంచి ఆహారం లేదు, చాలా ఆకలిస్తుంది. తర్వాత చాలా నీరసంగా ఉంది దానికి. అయితే నాకు ఆహారం లేదు, ఇంకా నేను చనిపోయేలాగున్నాను అని అది అనుకుంటున్నప్పుడు ఒకసారి ఏమైందంటే దేవుడు దానికి ఒక పని చెప్పాడు. ఏం పని చెప్పాడంటే, చూడండి, ఒక మాంసపు ముక్కను దేవుడు దానికి ఇచ్చాడు. ఇచ్చి ఇది నువ్వు తినడానికి కాదు, అక్కడ ఏలియా అనే ఒక ప్రవక్త ఉంటాడు, అక్కడికి వెళ్ళి నువ్వు ఈ ఆహారాన్ని ఇచ్చేయాలి అని చెప్తాడనమాట. చెప్తే అప్పుడు ఈ క్రోకి చాలా ఆకలేస్తుంది. మామూలుగా దానికి మాంసం అంటే చాలా ఇష్టం కదా, మీట్ అంటే చాలా ఇష్టం. కానీ దానికి దేవుడు చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి అనేసి అది వెళ్తూ ఉంటే దారిలో బాగా అలసిపోయి ఒక చోట కూర్చుంది. చూడండి, ఒక చోట కూర్చుంటే దాని దగ్గరికి ఒక పావురం వచ్చింది. కనబడుతుందా? ఈ పావురం ఏం చేసిందంటే దాన్ని అడుగుతా ఉంది, అరే అరే క్రో క్రో, కాకి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. అడిగితే అప్పుడు కాకి చెప్పింది, ఇగో దేవుడు నాకు ఈ మాంసం ముక్కని తర్వాత కొన్ని రొట్టెల్ని తీసుకొని వెళ్ళి అక్కడ ఏలియా అనే ఒక ప్రవక్త ఉంటాడు, అతని దగ్గరికి వెళ్ళి ఇవ్వమని చెప్పాడు, అందుకే నేను తీసుకెళ్తున్నా అని చెప్పి. అరే, నీకు మాంసం అంటే చాలా ఇష్టం కదా, నువ్వు మాంసంని ఏలియాకి ఎట్లా ఇస్తున్నావు అంటే అప్పుడు అది క్రో చెప్పింది, సరే అని కొంచెం సేపు దాంతో మీటింగ్ పెట్టింది. చూడండి, నీకు చాలా ఇష్టం కదా మాంసం అంటే, నువ్వు ఎట్లా తీసుకొని వెళ్తున్నావు అని అడిగితే అప్పుడు క్రో చెప్పింది, నాకు దేవుని మాట ఒకటి గుర్తొచ్చింది. అదేంటంటే యాకోబు రాసినటువంటి జేమ్స్ 4:7 ఉంటుంది. చూడండి, సబ్మిట్ యువర్ సెల్ఫ్ దేర్ ఫోర్ టు గాడ్, దేవునికి లోబడి ఉండండి అని తెలుగు యాకోబు 4:7 ఉంటుంది. కాబట్టి దేవునికి లోబడి ఉండు. కాబట్టి దేవుడే మనల్ని సృష్టించాడు, మనల్ని ఆయననే నిర్మించాడు, ఆయననే మనల్ని చేశాడు. కాబట్టి దేవునికి మనం లోబడి ఉండాలి అని నేను దేవునికి లోబడి వాటిని ఏలియా దగ్గరికి తీసుకుని వెళ్తున్నాను అని చెప్పాడు. అయితే నీకు చూడండి, ఆ క్రోకి చాలా ఆకలిస్తుంది. కానీ అదేమనుకుందంటే దాన్ని కొంచెం త్యాగం చేసిందనమాట. నేను దేవునికి లోబడాలని చెప్పేసి అదే సఫరింగ్తో వెళ్ళి అక్కడ ఏలియాకు ఆ యొక్క మాంసపు ముక్కను ఆ రొట్టెను ఇచ్చినట్లు మనం చూస్తాం. కాబట్టి కాకి దేవునికి లోబడింది. తర్వాత బిలాము ప్రవక్త దగ్గర ఉన్నటువంటి గాడిద కూడా దేవునికి లోబడింది. కాబట్టి మనము మనుషులం కదా, దేవుడు ఏమంటున్నాడంటే మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని మత్తయి సువార్తలో మనం ఒక వాక్యంలో చూస్తాం. కాబట్టి మనము ఇంకా చాలా శ్రేష్టమైన వారిగా సృష్టించబడ్డాం. దేవుడు సృష్టి అంతా నోటితో మాటతో చేస్తే మనిషిని మాత్రం దేవుని చేతులతో చేసి మట్టి తీసుకొని నిర్మించి నాసికారంధ్రంలో జీవవాయువు ఊదాడు. కాబట్టి మనం చాలా శ్రేష్టమైన వాళ్ళం. కాబట్టి మనల్ని నిర్మించడానికి దేవుడు ఎంతో ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు, కొంచెం శ్రమ అనేది తీసుకున్నాడు. కాబట్టి మనల్ని దేవుడు ఆయన రూపంలో చేసుకున్నాడు. కాబట్టి ఇంకా మనం కృతజ్ఞత కలిగి దేవునికి లోబడి ఉండాలి. కాబట్టి ఈ కాకి నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామంటే
దేవునికి మనం లోబడి ఉండాలి అనేది మనము నేర్చుకుంటున్నాం. కాబట్టి ఇప్పటి నుంచి దేవుడు చెప్పిన మాటకు ఎన్ని పరిస్థితుల్లో అయినా ఏ పరిస్థితుల్లో అయినా లోబడితే దేవుడు మనకు సహాయము చేసేవాడుగా ఉంటాడు. ఈ క్రోని తర్వాత దేవుడు చనిపోకుండా కాపాడినట్లు మనం చూస్తాం. కాబట్టి అట్లా దేవుడు మనకు సహాయము చేస్తాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామా? దేవా, ఈ కాకిలాగా మేము కూడా మీకు లోబడి నా ప్రభా మరి మీ పని చేసేదానికి మాకు కూడా సహాయం చేయమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుచుంటున్నాం తండ్రి. ఆమేన్.